సై 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 సింగన్న పదరా పదరా ఎంకన్న వేగనగా చుక్కేసి పాకల ముందు పక్కేసి సై 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 సింగన్న పదరా పదరా ఎంకన్న పీకల దాకా చుక్కేసి పాకల ముందు పక్కేసి చందమామను చూస్తుంటే ఆగండి, ఎవరు మీరు? నీ కళ్ళు కనపట్లేదా? మేము కోయడం కదా. లేవా ఎక్కడేటి పని? ఊర్లో పోక ఊళ్ళో కింద దొరా అదిగో ఆ తోటలో సారా కడుతున్నారంట కదా, తీసుకెళ్దామని వచ్చినాం. సారయ్య ఎవరో చెప్పింది మట్టి లేకుడుతుంది. నీ సొమ్మయ్యడా పెరియాళ్ళు ఇంకెరకంపోతే ఏనీ పేసిరా. నీ సొమ్మయ్యరు ఏంటి స్వామి నువ్వు కూడా అట్టగంటావు? ఎన్నెలుగా అత్తనే సందమా ఉన్నాడని తెలియదా? సారా తాగేవాడి బట్టి ఎక్కడదో తెలియదా? పోయినాడు కదా అమ్మవారి జాతర ఎక్కడి సరికెట్టుకెళ్ళింది. ఎన్నడా పొడవరుసుదారే రే క్యాష్ ఏమైనా అట్టుకొచ్చారా? లేకపోతే మూలికలు కట్టేసి సొరకట్టుకెళ్ళిపోతారా? క్యాష్ అట్టుకొచ్చినా కట్ట అంత క్యాషే 5 ఏళ్ళు స్వామి పోయోళ్ళంటే అనుకున్నా. రే మీ ఇద్దరు వెళ్ళండి, మీకు అందరూ అడుక్కోకండి. అట్టగా సరే అరే నీ 2 పేరు అనుకో. ఈలెత్తనంత భయపడ్డావిటయ్యా? ఎందుకు ఇస్తున్నావు దూరా? సరుకు కొనుక్కునే వాళ్ళు వస్తే ఒక ఏళ్ళు ఎత్తాను. ఓహో అట్టగా స్వామి మరి 2 ఏళ్ళు ఎప్పుడు వేస్తావు? పోలీసు వాళ్ళు వస్తున్నారని తెలపడానికి వేస్తాను. నీ అవ్వ నన్ను బెదరగొట్టేశారట్రా? ఒరేయ్ మీ కేకలకు పోలీసులు వచ్చేటట్టు. పోలీసులు అంటే గుండెల్లో తడదరా? మానవండగా ఈ బ్యాంక్ అని పోలీసు వాళ్ళు రారా? ఒరేయ్ మీరు సరికట్టుకెళ్ళండి. నీ ఊరాలు ఒరేయ్ మీరు కూకోండి. అంత 4 వైపులా తొలిటేయండి. అలాగే బాబు. డిఎస్పీ పృథ్వీ గారు వచ్చాడు, వాళ్ళందరినీ నరికి పోగులు పెట్టండి. నేను వేళ ఎక్కించండి. ఏరా మీరు ఈ జిల్లాకి మొగటం లేని మహారాజులు అనుకుంటున్నారు కదూ? విచారణ జరపకుండా మమ్మల్ని అలా కొట్టడం రూల్ కాదు. విచారణ జరిపి మిమ్మల్ని కొడతాను. రడ్డామి పృథ్వీరాజ్, నా పేరు ఉచ్చరించావు నీ నాలుకలో నరాలు తెంపేస్తాను. ఇంతవరకు ఏకాంబరం మనుషులు అరెస్ట్ చేసే దమ్మున్న మగాడు ఈ ప్రాంతానికి ఎవడూ రాలేదు. ఇప్పుడు వచ్చాడు రా. ఏకాంబరాన్ని ఎదుర్కోవడం నీ తరం కాదు. మాటకు ముందు ఏకాంబరం ఏకాంబరం అంటున్నావు. ఎవడా వాడు? అంత మగాడా? ఆ మాట నేనలేదండి. ఎవరున్నావు? ఏకాంబరాన్ని ఎవరు అని అడిగిన మొట్టమొదటి వ్యక్తిని మొట్టమొదటిసారి చూశాను. నువ్వేమైనా వీఐపీవా? నీ గురించి నాకు తెలియడానికి. తమరి ఈ ప్రాంతానికి కొత్త గనక నా గురించి తెలియకపోవడంలో ఆశ్చర్యం లేదు. కానీ నా పేరు చెబితేనే తల్లి కడుపులోంచి పుట్టబోయే పోలీసు బిడ్డ కూడా భయపడదు. నా పేరు చెబితే తల్లి కడుపులో ఉన్న నేరస్తుడు పుట్టడమే మానేస్తాడు. అండర్స్టాండ్? పృథ్వీ, సే డిఎస్పీ పృథ్వీరాజ్. డిఎస్పీ పృథ్వీ. డిఎస్పీ సార్, మన ఇద్దరికీ తగువద్దు. ఈ డివిజన్ లో నాకు చాలా పలుకుబడి ఉంది.
నన్ను రెచ్చగొట్టకుండా నా మనుష్యుల్ని వదిలేయండి. వదిలేయండి. మిస్టర్ ఏకాంబరం, నేను పాలు తాగే పసిపాపను తీసుకొచ్చి సెల్ల పెట్టలేదు. దొంగ సారాకాశంలో నేరస్తుని తీసుకొచ్చి పెట్టాను. యు అండర్స్టాండ్? కావచ్చు మిస్టర్ డిఎస్పీ. నేను కనుసైగ చేస్తే నీ పోలీస్ స్టేషన్ తగలబెట్టడానికి 1000 మంది బయట మారణాయుధాలతో నిలబడి ఉన్నారు. అందుగడ ఇన్స్పెక్టర్, బయట ఉన్న మొక్కలో ఎవరు ఏమాత్రం గలానా చేసినా సరే విట్టని కాల్చి కాల్చిపోయి 203, 405, 97. Come on, follow me. రైట్. మన పోలీస్ స్టేషన్ వైపు వచ్చి దౌర్జన్యం చేయబోయని ఇతని మీద ఛార్జ్ షీట్ ఫైల్ చేయి. డిఎస్పీ, నిప్పుతో ఆడుకోబోయి చేతులు కాల్చుకుంటావు, జాగ్రత్త. అగ్గిపెట్టికి 2 పక్కలే నిప్పు, కానీ డిఎస్పీ పృథ్వీరాజు నిలువెల్లా నిప్పే. నన్ను ముట్టుకున్నావు, నువ్వే కాలి మసి అయిపోతావు. పృథ్వీ, ఆలోచించుకో. నాతో తలపడిన వాడెప్పుడు బ్రతికి బట్టగట్టలేదు. అందుగడ కానిస్టేబుల్స్, నీలాంటి కుక్కలు ఎన్ని మురిగినా ఈ పోలీస్ ఫోర్స్ ని చేయలేవురా. సరిగ్గా 4 గంటలకల్లా నువ్వు ఇక్కడ ఉండాలి. 3:59కి వచ్చినా నీ తోలు వలిచేస్తాను. యు అండర్స్టాండ్? గావ్. లీలా, మై గాడ్, సాలార్జంగ్ మ్యూజియం లో పాలరాతి బొమ్మలాగా ఉన్నాం. నన్ను వదలండి, ఏమండి ప్లీజ్ నన్ను వదలండి. చూడండి, నన్ను వదలండి. నువ్వు వదలమనటం నేను వదలపోవటం మన పరిపట్టే కదా. ఇక నా మాట వినకపోతే లాభం లేదు, మిమ్మల్ని తన్నే వాడొస్తాడు. అమ్మయ్యా, నన్ను తన్నాలంటే నాలాంటి వాడే మళ్ళీ ఒకటి పుట్టాలి. ఇప్పుడు అదే జరగబోతుంది. అంటే థ్యాంక్ యూ వెరీ మచ్. ఏమండి, అయ్యో. హలో, నేను నీ ఫాదర్ నోయ్. ఏడ్చావు. షడప్. ఏమైందండి? మన బుజ్జిగాడిది చాలా గట్టి దెబ్బోయ్. పుట్టకుండానే గోప గుయ్యమని కొట్టాడు. అమ్మో అమ్మో అమ్మో. బాబు, మీకు దండం పెడతాను బాబు, నన్ను వదిలేండి బాబు, భయమేస్తుంది బాబు. బాబు బాబు, మీకు ఆడుకుంటాను బాగా. కొండంత అండగా నేనున్నాను, నీకేం భయం లేదు. తాగు తాగు. మఖన్, काम शुरू करो.